పంటని కడతాం అది కడతాం అంటున్నారు, ఏమీ జరగట్లేదు. వీళ్ళు ఎప్పుడు ఇంతేనే. తాగడానికి వచ్చి నీళ్ళు ఇస్తారా? వీడే కదా తీసేశాడు. వార్తలు చూసావా లేదా? అవునవును, వీడేనయ్యా వాడు. ఇదిగో అవ్వా, వీడే ఆ బిజినెస్ మ్యాన్ చంపాడు. ఎలాగైనా పట్టుకోవాలి. వాడిని పట్టుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళకొచ్చు. వాడు ఈ ఏరియాలోనే ఎక్కడో ఉంటారు. మీరిద్దరు అట్టెళ్ళండి, మీరిట్టెళ్ళండి. ఓకే సార్. తిరిగేలా చేస్తున్నారు. పడిది అమ్మ, గెడ్డంతో కుర్రాడు కూడా వచ్చాడు. అటు పక్క పరిగెత్తాడు. పద. నువ్వు మాట్లాడకుండా సెక్యూరిటీ పనికి వెళ్లాల్సింది. ఒక నేరస్తుని జాగ్రత్తగా తీసుకెళ్ళలేకపోయావు. నీకెందుకు ఈ ఉద్యోగం? నిజార్ అక్కడ ఉన్నారా? ఫోన్ ఇవ్వు. నిజార్, నేనిప్పుడు వస్తాను. ఆ ఏరియాలోకి వెళ్ళిపోయారా? వాణ్ణి వదలొద్దు. వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి. ఓకే? మీరిద్దరూ ఇక్కడి నుంచి కదలకు. ఎస్ సార్. మీరంతా అసలు ఏం చేస్తున్నారయ్యా? మీ వల్ల పైనుంచి వచ్చే ప్రెషర్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నోరు విప్పి ఏదైనా చెప్పండి. ఇలా బొమ్మలా నుంచోకుండా త్వరగా వాడిని పట్టుకునే దారి చూడండి. సార్. ఎవరు బొమ్మను వేస్తున్నావు నువ్వు? నీ బొమ్మే వేస్తున్నాను బామా. అవునా? చూపించు. చూడు, ఇంకొంచెం బాగా గీయాలి. ఈ వేలు సరిగా లేదు. బామా, ఇవన్నీ మన బాడీలో పాటలే కదా. ఇవన్నీ కూడా దేవుడే మనకిచ్చాడు. ఒకతం ఒక రకంగా ఉంటుంది. ఇక ఇద్దరిని భరించాలరా దేవుడోయ్. దీన్ని స్కూల్కి పంపకుండా ఇంట్లోనే చదువు చెప్పించాలనుకుంటున్నావా? ప్రెసిడెంట్ గారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇలాంటి కంప్లైంట్ వెళ్ళడానికి అవకాశమే లేదు. అరే ఊరుకోసని, నీకేం తెలుసని? కొంతమంది ఇక్కడ ఫేమస్ అవడానికి ఇలాంటివి చేస్తున్నారు. ఏంటి సార్ సమస్య? నీ బొంద. ఇదిగో ఆఫీసర్, ఏంటయ్యా నా ఎదురుగా?
గవర్నమెంట్ తరపు నుంచి 100 కొబ్బరి చెట్లని వ్యవసాయదారులకు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాం. అదంతా అలా ఉంచు. నా పెస్టిసైడ్ కంపెనీ నుంచి కలుషిత నీరు చెరువులో కలుస్తుందని కంప్లైంట్ ఇచ్చావట. అదే కాక అక్రమ మైనింగ్ చేస్తున్నానని ఫిర్యాదు. ఏమయ్యా, నేను ఎక్కడికి వెళ్ళి నేనేం చేస్తే నీకేంటయ్యా అసలు గొడవ? ఏమనుకుంటున్నావు అసలు? ఓ ఆ విషయమా? పెద్ద నేచర్ని రక్షించేవాడివి. మన ఊళ్ళో వర్షాలు వరదలు వస్తే ఆ నీళ్లు ఆపడానికి గట్టు కట్టామయ్యా. నీళ్లు పోకుండా ఉండడానికి అక్కడక్కడ ఇసుక బస్తాలు కూడా వేసాం. ఏంటి అర్థమైందా? పబ్లిసిటీ కోసం ఊరు మొత్తాన్ని మోసం చేయడం తప్ప నీకేం తెలుసని? కష్టం. వరదలు వస్తే బాధపడేదంతా ఈ ఊరు వాళ్ళేనయ్యా. ప్రెసిడెంట్ గారు, నేను ఊరికే కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు మన ఊరి చెరువుని విస్తరింపజేస్తాను అని చెప్పి మీరు ఎన్ని లక్షల క్యూబికల్ మీటర్ల ఇసుక తీసుకున్నారో చెప్పండి. ఒడ్డున ఉన్న ఎన్ని సౌగ చెట్లను కొట్టారు, వాటికి లెక్కలున్నాయా? నేను అన్నిటికీ లెక్కలు చూస్తే అన్ని పనులు చేస్తుంటానయ్యా. సరే చెప్తాను, బాగా వినండి. వాటి లెక్క, సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకొని నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా అయితే ఈ సమస్యకు ముందు పరిష్కారం స్పిల్వేవేగా. మన దగ్గర 40 షట్టర్లు ఉన్నాయిగా, అందులో ఎన్ని పని చేస్తున్నాయి? తుప్పు పుట్టిన ఆ షట్టర్ మూలంగానే మన ఊరికి ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, తెలుసా మీకు? దీనన్నిటికీ సమాధానం చెప్పాల్సింది మీరేనండి. చెప్పింది అర్థమైంది అనుకుంటా. పొద్దున్నే తిట్లు ప్రెసిడెంట్. నువ్వేం కావాలన్నా చేసుకో తమ్ముడు, కానీ ఎక్కువ రోజులు ఆ సీట్లో ఉండలేవు నువ్వు. అయ్యో సార్, నేను కూడా అదే చెప్తున్నాను. ఈ పని మాత్రం లేకుంటే ధైర్యంగా దిగి నేను కూడా పోరాడతాను. మీరు కూడా ఈ పిచ్చోడికి సపోర్ట్ చేయండి, చూద్దాం. ఇలాగే కొనసాగిందంటే ఈ ఊళ్ళో ఎక్కువ కాలం పనిచేయలేము అనుకుంటా. ఎందుకు? ట్రాన్స్ఫర్ ఏమైనా అయిందా ఏంటి? ఏంటి? ఏం లేదు, నోటికి రుచిగా ఏమైనా కొనుక్కొని తిందామనుకున్నా. ఏమండి, పాప నాకు విషయం చెప్పింది. ఏం విషయం? తను గీసిన బొమ్మ ఒకసారి చూడండి. చూపించు. బాగుంది. నేను ఇలా స్కూల్కి వెళ్ళాలి. ఏంటి? నేను కూడా ఇలా స్కూల్కి వెళ్ళాలి. దానికంటమ్మా మనం సూపర్ గా ఉండే ఒక గవర్నమెంట్ స్కూల్లో చేరదాం. ఏమంటావు? స్కూల్కి వెళ్ళాలని బొమ్మతోనే చెప్పేసింది. తనే నోరు తెరి చెప్తుందనే కదా ఇంతకాలం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఏంటి బంగారం? ఇప్పటికైనా నీకు మంచి బుద్ధి కలిగింది. ఓ పని చేద్దాం, పాపకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి పాస్ అయిపోతే తనకు తగిన క్లాస్ రూమ్లో కూర్చోపెట్టేయచ్చు, సరేనా? సరే సార్. వాట్స్ యువర్ నేమ్? ఐ యామ్ ఇండియా. నేను చెప్పానుగా, కరెక్ట్ టైంలో స్కూల్లో చేర్పించకపోతే ఇంతే. నీ పేరు అడిగితే దేశం పేరు చెప్తావేంటమ్మా? నో సార్, మై నేమ్ ఇస్ ఇండియా. విచిత్రంగా ఉంది. ఇందుకన్నా వెరైటీగా ఇంకొక పేరు చెప్పారు మా ఆయన, క్రిముహి. క్రిముహియా? క్రిస్టియన్, ముస్లిం, హిందూ, తర్వాత ఏ మతం వద్దని డిసైడ్ అయ్యాం. వీడు చిన్న వయసు నుంచి ఇంతే. రోజు నూనెంటుకుని స్నానం చేస్తే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అడిగిన వాడు వీడు. తర్వాత సోమ, ఎగ్జామ్ ఎప్పుడో నేను చెప్తానులే. సరే సార్. థ్యాంక్ యూ సార్.